निजामाबाद कमिश्नरेट पुलिस ने एक बड़ी कामयाबी हासिल करते हुए बस स्टैंड्स पर हुजूम का फ़ायदा उठाकर बुजुर्ग खवातीन को निशाना बनाने वाले बैनुल ज़िलाई चोरों के एक मुनज़्ज़म गैंग का पर्दाफाश कर दिया। असिस्टेंट कमिश्नर ऑफ पुलिस बी प्रकाश के मुताबिक गिरफ्तार किए गए मुलजिमान बसों में सवार होने वाली खवातीन खुसूसन मुअम्मर खवातीन के गले से सोने की चेन और पर्स चोरी करने में मुलविस थे। पुलिस ने कार्रवाई के दौरान एक ही खानदान से ताल्लुक़ रखने वाले 6 मुलजिमान को गिरफ्तार कर लिया, जिनमें गैंग की अहम सरगना खतीजा बेगम भी शामिल है। पुलिस के मुताबिक बाज़ मुलजिमान इससे कबल भी मुख्तलिफ पुलिस स्टेशन में दर्ज मुकदमात के सिलसिले में जेल जाकर आ चुके हैं। तफ्तीश के दौरान मुलजिमान के कब्जे से तकरीबन 63 ग्राम सोने के जेवरात बरामद किए गए, जिनकी मालियत तकरीबन 10 लाख रुपए बताई जा रही है। इसके अलावा वारदातों में इस्तेमाल होने वाली मारुति अर्टिगा कार भी जब्त कर ली गई। पुलिस के मुताबिक ये गैंग निजामाबाद, नंदीपेट और दीगर इलाकों के बस स्टैंड्स पर हुजूम के दौरान खवातीन को निशाना बनाता था। मुलजिमान पहले खवातीन को घेरते, फिर इंतहाई महारत से इनके गले से सोने की चेन या फिर पर्स से नकदी रकम और जेवरात चुराकर मौके से फरार हो जाते थे। तहकीकात के दौरान मुलजिमान ने निजामाबाद, नवीपेट, नंदीपेट और दीगर इलाकों में पेश आने वाली मुतअद्दिद वारदातों का भी एतराफ़ किया। नवीपेट पुलिस ने बरवक्त कार्रवाई करते हुए इस बैनुल ज़िलाई गैंग को गिरफ्तार कर लिया, जबकि बरामदशुदा माल भी कब्जे में ले लिया गया। पुलिस की इस कामयाब कार्रवाई पर निजामाबाद के पुलिस कमिश्नर ने तफ्तीशी टीम को मुबारकबाद पेश करते हुए इनकी कारकर्दगी को भी खूब ज़्यादा सराहा। पुलिस ने अवाम बिलखुसूस खवातीन से अपील की है कि बस स्टैंड्स और दीगर पुरहुजूम मुकामात पर अपने कीमती जेवरात और कीमती सामान की हिफाजत का खुसूसी ख्याल रखें और किसी भी मुश्तबह सरगर्मी की इत्तला फौरी तौर पर पुलिस को दे। गिरफ्तार मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है: खतीजा बेगम, नजमा बेगम, शेख अमजद, अब्दुल जुबैर, शेख वसीम अहमद, ताहिरा बुर्ता शेख अमजद और पुलिस ने तमाम मसरूक़ माल को भी जब्त कर लिया है। जानते हैं मुकम्मल तफसीलात, पेश है महवर उर्दू न्यूज़ चैनल की खास रिपोर्ट। నిజామాబాద్ జిల్లా నవీపేట్, నందిపేట కాకుండా మిగతా ఖానాపూర్, నిర్మల్, ఆదిలాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో ఇవాళ వీళ్ళ అందరినీ ఒక 5 కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నవీపేట్ ఒక కేసు ఉంది, అదేవిధంగా నిజామాబాద్ 1 టౌన్లో ఒక 3 కేసులు, నందిపేటలో ఒక కేసు. ఈ 5 కేసులకు సంబంధించి దాదాపు 6.5 తులాల బంగారు చైన్లు, తర్వాత కమ్మలు ఇట్లాంటివి రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక మారుతి ఎర్టిగా కార్, అదేవిధంగా ఒప్పో మొబైల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఈ మహిళలు బుర్కా వేసుకొని చోరీలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వాటికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలి. అదేవిధంగా ఈ కేసులో నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు విజయలక్ష్మి అని చెప్పేసి 76 సంవత్సరాలు బస్సు ఎక్కుతుండగా ఖతీజా బేగం, నజ్మా మరియు అమ్జద్, అతని భార్య తాహిరా మరియు అల్తాఫ్ కలిసి మెడలోని బంగారు ఉన్న తాడును కత్తిరించి ఎర్టిగా కారులో పరారయ్యారు. ఇది 17/6/2026 నాడు సాయంత్రం 5 గంటలకు నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్లో జరిగింది. ఇదే తరహాలో నందిపేట బస్టాండ్లో కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళు బంగారు బ్యాగుల నుండి బంగారు ఆభరణాలు, అదేవిధంగా మహిళల మెడల్లో పుస్తెల తాళ్లు, అదేవిధంగా పర్సులు, డబ్బులున్న పర్సులు, అదేవిధంగా ఇంకా మార్కెట్లలో సెల్ ఫోన్స్, తర్వాత మేకలు, తర్వాత ఇట్లా వీళ్ళు ఇంతకుముందు కుబీర్, భైన్సా, ముదోలు ఆరుగున్నందుకు కూడా వీళ్ళ మీద కేసులైనాయి. తర్వాత దొంగతనాలు చేసి వీళ్ళు జైలు కూడా వెళ్ళి వచ్చినారు. కాబట్టి వీళ్ళందరినీ చాలా కష్టపడి మా నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, అదేవిధంగా నవీపేట సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు ఏఎస్ఐ గఫార్, ముఖ్యంగా రాజేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ రాజారెడ్డి, రాకేష్, సర్దార్ సింగ్, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, సిడిఆర్ సెల్ టీమ్ సాగర్, అదేవిధంగా శ్రీనివాస్, సందీప్, నాగరాజు, రాకేష్, లలిత, ప్రవళిక మరియు ఇతర సిబ్బంది అందరినీ అభినందించడం జరుగుతుంది. ఈ కేసులో కష్టపడ్డ వాళ్ళు వీళ్లకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.